గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. రాణి చెన్నమ్మ ఎపిసోడ్లో ఇది 3వ భాగం చెప్తున్నాను. ఒక ఆడది రాజ్యం ఏలడమా అన్న ఆలోచనతో మైసూరు రాజు కాలడీపై దండెత్తాడు. రాణి చెన్నమ్మ అపార పరాక్రమం ముందు అతి పెద్ద మైసూరు సైన్యం కూడా కకావికలమై పరాజయాన్ని చవిచూసింది. యుద్ధ విద్యలో ఆమె నైపుణ్యమే వేరు. యుద్ధ తంత్రంలో ఆమె వేసే ఎత్తులు శత్రువుల గుండెల్లో దడ పుట్టించేవి. అనూహ్యంగా సాగిపోయే యుద్ధ పరిణామంలో ఎంత గొప్ప శత్రువైనా ఓటమితో తలదించాల్సిందే. అది రాణి చెన్నమ్మ తాలూకా అపార యుద్ధ తంత్ర పాఠవం. ఈ విజయం తర్వాత ఒకరోజు హైందవ మతోద్ధరణకి కంకణధారి అయిన ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం ఔరంగజేబు చేత తరమబడి పారిపోయి కాలడీ రాజ్యాన్ని చేరి ఈమెను శరణు కోరాడు. తిరుగులేని మొఘలుల బలం ముందు మహారాజులే బిక్కచచ్చి తలలు వంచుతూ ఉంటే వారి శత్రువైన శివాజీ కుమారుడు రాజారాంకు ఈ రాణి ఆశ్రయం ఎలా ఇస్తుందని అందరూ అనుకుంటూ ఉండేవారు. కానీ హైందవ మత సంరక్షణకై తుది రక్తపు బొట్టు నేల కొరిగేంత వరకు పోరాడిన వీర శివాజీ పుత్రునికి సాయం చేసి ఆ కారణంగా నేను మరణించినా తప్పులేదని ధైర్యంగా సభలో వాదించి మరీ రాజారాంకి ఆశ్రయం ఇచ్చినటువంటి ధీర వనిత రాణి చెన్నమ్మ. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం.